హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నా. మీరందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అలాగే ముందుగా ఛానల్ చూస్తున్న వారు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ కనుమ పండుగ రోజు ఈ వీడియో అయితే తీసాను. మేము ఇలా నాన్ వెజ్ అయితే ఇలా చేసుకున్నాము. చేపల కర్రీ, చికెన్ కర్రీ, బగారా రైస్, జొన్న రొట్టెలతో చేసుకున్నాము. చాలా బాగా జరుపుకున్నాము పండుగ అయితే. మీరెవరైనా నాన్ వెజ్ చేసుకున్నారా లేదా కామెంట్ చేసి చెప్పండి. అలాగే పొద్దున్నే ఒక 5 గంటలకైతే చేపలు తీసుకురానికి వెళ్ళారు అన్న బావ. తీసుకొచ్చి క్లీన్ చేసి కట్ చేసి పెట్టారు. ఇక్కడ మా అమ్మ అయితే చేపల కర్రీ చేస్తుంది. చాలా బాగా చేస్తుంది అమ్మాయిన. చేపల కర్రీ ఇలా అయితే చేసేసింది. మా అక్కనేమో బగారా రైస్ చేస్తుంది. ఒక గిన్నె కొలతతో ఒక గిన్నెడు బియ్యం తీసుకుంటే 2 గిన్నెల వాటర్ అయితే వేసేసుకొని చేసుకోవాలి. ఇవి పాత బియ్యం అంటే కొన్ని ఎక్కువనే పోసింది. చాలా బాగా వచ్చింది రైస్ ఇట్లా. అలాగే ఇంట్లోనే చికెన్ కర్రీ చేసింది స్టవ్ మీద. చేపల కర్రీ, బగారా రైస్ కట్టెల పొయ్యి మీద చేశారు. చాలా బాగా కుదిరినవి. చేపల కర్రీ, చికెన్ కర్రీ చేసి పక్కన పెట్టేశారు. అలాగే పొద్దున్నే 5 గంటలకు లేచి అయితే మా అక్క జొన్న రొట్టెలు అయితే చేసింది. జొన్న రొట్టెలని ఎలా చేసిందో చూసేయండి. ఇలా చేసుకున్నాము. అలాగే జొన్న రొట్టెల వీడియో, ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది. జొన్న రొట్టెలు రాని వాళ్ళు చూసేయండి. అలాగే చేపల కర్రీ ఇది ఇట్లా ఫుల్ వీడియో ఉంది, చూసేయండి. అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మేమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము చాలా బాగా.